ఈ ఇయర్ అయినా ఇంటికి రారా? నాకు క్లాసెస్ నడుస్తున్నాయి, నేను తర్వాత కాల్ చేస్తా. హలో, కాపాడండి సార్, నన్ను చంపేస్తున్నారు. ఫోన్ పెట్టు. హలో, ఐ స్పీకింగ్ విత్ ఇమాన్యుయల్. జాన్ సార్, ఒక డెడ్ బాడీ దొరికింది, స్టేషన్కి వచ్చారండి. అది విక్టిమ్ ఎవరండి, మేలా ఫీమేలా? ఇక్కడ మన ఏరియాలో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి లాస్ట్ కాన్వర్సేషన్ మీతో జరిగింది. సో మీరు స్టేషన్కి రావాలి. పర్లేదు, మీరు స్టేషన్కి రండి, మాట్లాడుకుందాం. చెప్పండి సార్, పర్లేదు. సార్, విక్టిమ్ మీ వైఫ్, జర్నలిస్ట్ మిస్ రోజ్. ఏం మాట్లాడుతున్నారు సార్? నా వైఫ్ చనిపోవడం ఏంటి? జాన్, ఇట్స్ అర్జున్. ఇట్స్ కన్ఫర్మ్ యువర్ వైఫ్ ఇస్ డెడ్. హలో. ఎస్ సార్, వస్తున్నాను సార్. రే ఇమాన్యుయల్, రే తలుపు తీరా. నిన్నేరా. అమ్మ లేదురా, ఇంకెప్పటికీ రాదు. ఇది మనం యాక్సెప్ట్ చేయాలరా. నేనేరా నీకున్నది, నువ్వే నాకున్నావు. అలాంటి నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? తలుపు తీరా ప్లీజ్. నిన్నే. మమ్మీ, ఇమాన్యుయల్ అంటే ఏంటి? అదా, ఇమ్మాన్యుయల్ అంటే దేవుడు మనకి తోడుగా. అర్థం కాలే మమ్మీ. దేవుడు ఒక మనిషికి అవసరం వస్తే ఇంకొక మనిషిని ఆ మనిషి దగ్గరకు పంపుతాడు. అలాగే నువ్వు కూడా ఎవరికైనా అవసరం వస్తే అది నువ్వు తీర్చగలుగుతావు అని నమ్మకం నీకు వస్తే నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. అది నీ ఫ్యామిలీ అయినా లేదా ఎవరైనా. ఇమ్మాన్యుయల్, ఇమ్మాన్యుయల్. ఒక్క ఛాన్స్ వస్తే
హలో హలో బేటా, అది ఏం లేదురా, ఇవాళ రాత్రి డిన్నర్కి వస్తావా అని. డాడీ ఐఎమ్ సారీ. డిన్నర్కి వస్తా కానీ మధ్యలో ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను. పర్లేదురా, సరే. గిల్ట్ అనేది మనం గతంలో ఎప్పటికీ మారని ఒక జ్ఞాపకాన్ని మార్చాలని లేదా తిరిగి రాయాలని వెళ్ళే చోటు. కానీ నిజాన్ని ఒప్పుకున్నప్పుడే ఆ చోటుకి వెళ్ళడం తప్పుతుంది.